మనకి కంబైన్డ్ ఫామ్ ఆఫ్ రాధాకృష్ణ. నేను ముందు వెళ్ళిపోయింది అది రాధా వల్లభాయ్ దేవాలయం. నాకు అది బాకీ బేహరి అన్నారు, కానీ మళ్ళీ వెంటనే పరుగులు తీసి బాకీ బేహరి ఆ కిందలు వెళ్ళి ఆ మీద వెళ్ళి ఎక్కి మళ్ళీ జుమ్మని వెళ్ళాను. వెళ్తే మొత్తం ఈరోజు అంతా ఎగ్జాస్ట్ అయ్యాను. బంకీ బేహరి మందిర్ అనేది లాస్ట్ అండి నాది ఈ రోజుకి. దాంతో ముగిస్తాను. కానీ జనం అనేది ఊకపోస్తారు, ఆల్రెడీ మొత్తం కిటకిటలు ఆడుతున్నారు. ఎక్కడ పడినా కూడా జనం. ఉత్తరప్రదేశ్కి వచ్చారో లేదో ఇక జనం అనేది చాలామంది వస్తూనే ఉన్నారు. ఏంటిది అంత టెంపుల్ సిటీయా లేకపోతే ఏంటి ఉత్తరప్రదేశ్ పరిణామాలు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంత జనం ఏంటంటే నార్మల్గా 1 కాదు 2 కాదు, ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి. అసలు ఒక నడవడానికి లేదు, ఫోటో తీయడానికి లేదు, వీడియో తీయడానికి లేదు. జనం ఫుల్ క్రౌడ్. సో ఆ గేట్ అయితే ఆ గేట్ నుండి ఎంట్రన్స్ లేదన్నారు. జనం హాయ్ 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 హలో బా ఉత్తరప్రదేశ్ బ్యూటిఫుల్. అది వైపు మామూలు లేదు, చాలామంది జనం. ఏ దేవాలయం చూస్తే మరి అసలు మరి చెప్పనవసరం లేదండి. దర్శనం దొరికితే అదృష్టం అనుకోవాలి, అలాగ ఉంది పరిస్థితి ఇక్కడ. ఉత్తరప్రదేశ్ మజాక ఇంకా నేను కృష్ణమయంలో ఉన్నాను, ఇంకా రామమయం శివమయం. ఈ దేవాలయం ఎంట్రన్స్ ఎక్కడంలో కూడా తెలియట్లేదు. ఓ వచ్చేస్తున్నారు, ఆయన జాగా లేదు. సో బంకే బిహారీ అంటే మనకి ఇంకేదో కాదండి, మనకి అర్ధనాథేశ్వర శివయ్య పార్వతిలాగా ఇక్కడ కంబైన్డ్ ఫామ్ ఆఫ్ లార్డ్ రాధాకృష్ణ. సో ఎస్టాబ్లిష్మెంట్ అయితే 1864లో హరిదాస్ గారు చేశారు. మహోన్నతమైన దేవాలయం, అందుకే చాలామంది రద్దీ. ప్రేమ మందిర్లో ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు. ఏంటి జనం, ఏంటి ఇది ఒక మందిర్. ఏంటి నేను బంకే అంటే వాళ్ళు బాకే అంటున్నారు, బాకే బిహారీ. ఏంటి జనం, ఎన్నో శక్తిరాలకు వెళ్ళారు కానీ ఇది సంవత్సరంలో ఇంక వారణాసి పరిస్థితి ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. కవర్ చేయలేరండి. మిగతా మీరు వారం రోజులు ఉన్నా కూడా మొత్తం దేవాలయాన్ని కవర్ చేయలేరు. మనం సాధ్యమైనంత వరకు కవర్ చేసుకోవడమని. ఈ దేవాలయంతో నా పరిపూర్ణంగా ముగిస్తాను. చూడండి ఆ కోతులు ఉన్నాయి కదా, అటాక్ చేస్తే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. జనం విపరీతం. ఫస్ట్ ఇక్కడ మనకి నిధివనంలో ఉన్న దేవాలయాన్ని మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలా అట్లా నడవడానికి సందు లేదు. నువ్వు ఎలా చేస్తున్నావు ప్రేమ మందిర్ అయితే దర్శనం అయ్యింది. చీకటి అయిపోయినా కూడా ఈరోజు దర్శనం అనేది చేయాలి. ఇప్పుడు మొత్తానికి ప్రవేశానికి అయితే వచ్చాము. బా చీకటి అయిపోయింది కానీ మార్నింగ్ వచ్చింటే బాగుంటుంది. బా గుద్దికి వెళ్ళిపోతారు. మరి ఇది లేదు, ముసలి వాళ్ళ పరిస్థితి మరి అంతేనే. సోలోగా వస్తే నా పరిస్థితి ఎలా ఉందంటే ప్రవేశ మార్గం వచ్చానమాట ఫైనల్లీ. బా అంతే, రాధే రాధే. రాధే 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 అంతే. ఎనర్జీగా ఉందిరా. ఎనర్జీలో ఉంది.
మాదిరి ఉంది. అక్కడే వచ్చారు కనిపించారు మొత్తం సేమ్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా సేమ్ ఇంటికి వచ్చారు, ఏం మారలేదు. బా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మరి గోల్ లేకుండా గోల్ లేదు, ఏం లేదు. బాగుంది, వైబ్ అంతా బాగుంది. మనకి ఆ విగ్రహం అయితే చూద్దాం ఫస్ట్. మీరు గమనిస్తే అక్కడ ఓన్లీ ఒక డీటీ మాత్రమే ఉంది. ఆ డీటీ ఏంటంటే మనకి కాంబినేషన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రాధాకృష్ణ కంబైన్డ్ ఫామ్. మనకి శివాలో అర్ధనాథేశ్వరి ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అదే అని. ఏంటి రాధా 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 వల్లభ దేవాలయం మామూలు జనం అనేది విపరీతం. సో మనం బంకే బిహారీ దేవాలయంకి వెళ్ళాలన్నా కూడా మనకి ఇదిగోండి మొదట రాధా వల్లభాయ్ దేవాలయంకి వెళ్ళి దాని తర్వాత బంకే బిహారీ దేవాలయంకి వెళ్ళాలి. నేను బంకే బిహారీ దేవాలయం వల్లభాయ్ దేవాలయం వీటి ఒకేలా ఉందనుకున్నాను, కానీ అది వేరు ఇది వేరు. నేను వెళ్తుంది బంకే బిహారీ దేవాలయంకి వెళ్ళాలి. ఎంత కన్ఫ్యూజన్ ఉంది అంటే ఫస్ట్ మనం బంకే బిహారీ దేవాలయంకి రావాలంటే వల్లభాయ్ దేవాలయం దాటి బంకే దగ్గరికి వెళ్ళాలి. చెప్పులు అక్కడ పెట్టి మళ్ళీ ఇటు పక్కే రావాలి కదా నేను. అంత కన్ఫ్యూజన్గా ఉంది. రాధా వల్లభాయ్ దేవాలయం అంటే అక్కడ నుండి నడిచి నేను వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. ఏ బ్రదర్ ఆ చెప్పులు ఎక్కడ వదిలిస్తారు నాకే తెలీదా. చూడండి ఎంతమంది జనం అయితే ఎలా వెళ్తారు బంకే బిహారీ కనిపిస్తుంది. ఏ జనం అనేది విపరీతం. చూడండి అటు వెళ్తే రాధా వల్లభి, ఇటు వెళ్తే బాకీ మందిర్. జనం గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్లో ఉంది, అందరు ఇక్కడే ఉన్నారు. వైబ్ అనేది అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. బృందావనం నాకు బాగా నచ్చింది. ఏంటి ఈరోజు గుడ్ ఫ్రైడే ఏందో అని జనం విపరీతం. నేను చూడండి ఇంతమంది జనం అయితే ఎలాగ వెళ్ళినాడు రాలేడు వచ్చినాడు వెళ్ళలేడు. వీడియో తీయడమే చాలా కష్టం. బృందావనం చాలా అద్భుతమైన క్షేత్రం, నాకు బాగా నచ్చింది. ఇప్పుడే కోతి అనేది నా మొబైల్ తీయడానికి ప్రయత్నించింది. ఆల్రెడీ ఇంకొక అతను రిపేర్ కాబట్టి వెళ్ళిపోయింది. కానీ అంటే నేను అడ్జస్ట్ అయిపోయి ఇలా జోబి తీసుకున్నాను. పాకెట్లన్నీ ఫుల్గా మీరు వేసుకోవాలి. పాకెట్లుగా తెరిచి ఇచ్చారంటే మరి అవే వచ్చాం అంత రామ్మయమే అని. ఓం ఫట్ స్వాహ. బాకీ బిహారీ దేవాలయం చాలా బాగుంది. అక్కడ నుండి ప్రేమ మందిర్, ఇస్కాన్ ఇవన్నీ దగ్గరే. నేను రేపు చూస్తాను.
బృందావనంలో నాకు నా బృందావనం నచ్చిందండి. నేను ఉండిపోతాను రేపు. ఏమైనా ఉంటే దేవాలయాన్ని కవర్ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. అయిపోయింది, మొత్తం కవర్ చేశాను. కానీ ఇంకా చూడాల్సిన దేవాలయాలు చాలా ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు కవర్ మోర్ బ్యూటిఫుల్లీ. ఇంకా ప్లస్ గుడ్ ఫ్రైడే అన్నారు, చాలామంది అంటున్నారు అన్న ఉండిపో అన్న, ఇంకా మోర్ బ్లాగ్స్ చేయి ఎక్కడైనా బృందావనంలోనే. సీట్లు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి మనకి సేఫ్టీ కోసం. సో బాంకే బిహారీ మందిర్కి అయితే వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా రద్దీ కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నాకు రోజు న్యూ ఎక్స్పీరియన్స్ అని. షర్ట్ చూడండి మొత్తం అంతా తడిచిపోయింది, మొత్తం అసలు వదలలేదు. వెళ్ళి ఆ తల్లిని లోపలికి వెళ్ళి ఆ ఒక్క డేట్ అయితే ఉంది, అది మనకి కంబైన్డ్ ఫామ్ ఆఫ్ రాధాకృష్ణ. నేను ముందు వెళ్ళిపోయింది అది రాధా వల్లభాయ్ దేవాలయం. నాకు అది బాకీ బిహారీ అన్నారు. కానీ మళ్ళీ వెంటనే పరుగులు తీసి బాకీ బిహారీ ఆ కిందలు వెళ్ళి ఆ మీద ఎక్కి మళ్ళీ జుమ్ అని వెళ్ళాను. వెళ్తే మనకి ఫైనల్లీ బాకీ బిహారీ వచ్చింది. మళ్ళీ కింద తీసుకొచ్చి ఆ బాకీ బిహారీ ఎగ్జిట్లో పెట్టాడు. మళ్ళీ నేను రాధా వల్లభాయ్ దేవాలయంకి వెళ్ళి నా చెప్పులన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం. కానీ బృందావనం వచ్చేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి, తక్కువ బడ్జెట్లో ఉండండి. నేనైతే ఒక ధర్మస్థలంలో నాకు ఎలా చేయరు కాబట్టి ఒక ధర్మస్థలంలో నేను ఉన్నాను. చక్కగా నాకు 200తో రోజు 200 చార్జ్ చేస్తున్నారు. పడుకోవడానికి ఒక స్మాల్ బ్లాంకెట్ ఒకటి ఇచ్చే పడుకుంటున్నాను. మరి బ్యూటిఫుల్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. బృందావనం టూ అమేజింగ్. డెఫినెట్గా నాకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్లో వైబ్ అనేది నాకు అంతగా నచ్చకపోయినా కూడా ఇగ్నోరింగ్ ద హీట్, ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్. అండ్ ఐ వుడ్ నాట్ సే నో టు కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్. నేను డెఫినెట్గా మళ్ళీ వస్తాను. బృందావనం చాలా బాగుంది. కాకపోతే మనకి రోడ్ మ్యాప్ అనేది రోడ్ బేస్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బృందావనం కట్ట దగ్గర నుండి కొంచెం ఇబ్బంది. బృందావనం కట్ట దగ్గర నుండి మనం ఆటో వాళ్ళతో రావాలంటే షేరింగ్లో వస్తే పర్వాలేదు, ఒక 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. షేరింగ్ అని దొరకకపోతే 200 ఛార్జ్ చేస్తారు. అది ఒక్క తప్పించి మధురాకి మనకి బస్సులు ఉన్నాయి. బృందావనం మొత్తం ఎక్స్ప్లోర్ అవ్వడం కూడా బస్సులో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం గవర్నమెంట్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేసినట్లయితే. ఇది ఒక కురుక్షేత్ర. ఇప్పుడే కురుక్షేత్ర ఉందంటే ఇంకా ముందు ఇంకెంత పరిణామాలు. ఇది ఇంకా నార్మల్ వర్కింగ్ డేస్లోనే ఎలా ఉందంటే, ఇఫ్ ఇట్స్ గోనా బి ఏ వీకెండ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ స్టే హియర్. నేను వైబ్ అయితే చాలా బాగుంది. నాకు కుదిరితే నేను రేపు కూడా ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ అవుతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై, టేక్ కేర్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాకీ అండ్ రాధా వల్లభాయ్ మందిర్. సీ యూ, గుడ్ నైట్.